ఒక మొక్క పెరగడానికైనా ఒక బంధం నిలబడటానికైనా దానికి తగిన సమయం పడుతుంది. ఆ ప్రాసెస్ని ఎవరైతే గౌరవిస్తారో వారే లైఫ్లో గొప్ప సక్సెస్ని క్రియేట్ చేస్తారు. మరి మీరు మీ లైఫ్లో కావాల్సిన సక్సెస్ కోసం తగిన ప్రాసెస్ని నమ్ముతున్నారా లేక ఇన్స్టెంట్ సక్సెస్ని కోరుకుంటున్నారా? ఒకసారి కామెంట్లో తెలియచేయండి. రఘుకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. తను అరుదైనటువంటి గులాబీ మొక్కల్ని తీసుకొచ్చి తన ఇంటి పెరట్లో నాటేశాడు. ఆ మొక్కలకి పూలు పూయాలంటే కనీసం 2 నుండి 3 నెలల సమయం పడుతుంది. కానీ విషయం ఏంటంటే తన ఊళ్ళో రాబోతున్న 10 రోజుల్లోనే ఫ్లవర్ షో ఉంది. మరి ఆ ఫ్లవర్ షోలో తను కూడా పార్టిసిపేట్ చేయాలి అన్న ఆతృత. మరి దానికోసము సమయం చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉండి రఘు ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి విషయం చెప్తాడు. నాకు కనీసం 3 నుంచి 5 రోజుల్లోనే మంచి పూలు పూసేటటువంటి ఒక మంచి మెడిసిన్ ఇవ్వండి, ఒక మంచి కెమికల్ ఇవ్వండి అని చెప్పేసి షాప్ వ్యక్తి ఒక బాటిల్ ఇచ్చేసి అంటాడు, ఇది మెరాకిల్ కెమికల్ అని చెప్పేసి ఇచ్చి, ఇది వాడు నీకు తప్పకుండా వారంలోనే మంచి పూలు వికసిస్తాయి అని చెప్పేసి. కానీ ఒక మాట అంటాడు, జాగ్రత్త, ఇది వాడితే మొక్క చనిపోయే అవకాశం ఉంది, దీనివల్ల మొక్క యొక్క వేర్లు వాడిపోయే అవకాశం కూడా ఉంది, జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇస్తాడు. రఘు దాన్ని పట్టించుకోడు. తనకు కావాల్సింది మంచి పూలు పోయడము, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం తనకు కావాల్సిన ఫోకస్. వచ్చాడు, ఆ కెమికల్ పోసేస్తాడు. ఆ 2 రోజుల్లోనే మొక్కలు చూడటం మొదలు పెడతాడు. ఆనందం వచ్చేస్తుంది, మొక్కలు చాలా వచ్చేస్తాయి. వారం రోజులుగా చూసినట్లయితే పెద్ద పెద్ద గులాబీ పూలు ఆ చూసే చాలా ఆశ్చర్యపోయే విధంగా చాలా ఆనందంగా ఉంటుంది. రఘు ఆ మొక్కను తీసుకెళ్లి ఫ్లవర్ షోలో పార్టిసిపేట్ చేస్తాడు. మరి రఘుకే ఫస్ట్ ప్లేస్ వస్తుంది. అందరూ క్లాప్స్ కొడతారు ఆ మొక్కను చూసి, ఆ యూనిక్గా ఉన్నటువంటి ఫ్లవర్స్ని చూసేసి. రఘుకి చాలా ప్రౌడ్గా ఫీల్ అనిపిస్తుంది, చాలా గ్రేట్ ఫీలింగ్ వస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆ మొక్కని ఇంటికి తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న ఒక 2-3 రోజుల్లోనే పూలన్నీ రాలిపోతాయి, మొక్క మొత్తం వాడిపోతుంది, మొక్క కాండం కూడాను నల్లగా అయిపోతుంది. అప్పుడు గుర్తొస్తుంది ఆ షాప్ వాడు చెప్పిన మాట, జాగ్రత్త, మొక్క చచ్చిపోతుందేమో అని చెప్పేసి. అప్పుడు రఘుకి తాను చేసిన తప్పు అర్థమవుతుంది. అయ్యో, నేను తొందరపాట్లో మొక్క ప్రాణం తీసేశానే, ఇంత ప్రాణంగా ఇష్టపడే మొక్కని నేనే నా చేతితో విషం పోసి చంపేశానే, ఆ వచ్చిన సంతోషం కొంచెం కూడా మిగలలేదే అని ఆ బాధలో అలా ఉండిపోతాడు. ఈ రఘు యొక్క ఫ్లవర్ స్టోరీ వింటుంటే ఇలా ఎవరు చేస్తారులే అనిపిస్తుంది కదా. కానీ మనలో చాలా మంది వాళ్ళ కెరీర్ విషయంలో అయినా కానీ, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో అయినా కానీ ఇలాంటి బిహేవియరే కలిగి ఉంటారు. షార్ట్ కట్ సక్సెస్ కోసము తహతాలాడుతుంటారు. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూర్చొని ప్రశాంతంగా ఒక ప్రాసెస్ ప్రకారంగా క్లియర్ చేసుకోకుండా ఏదో చిన్న అబద్ధం ఆడేసి ఆ క్షణాన్ని తప్పించుకొని సమస్య క్లియర్ అయింది అనుకుంటుంటారు. అప్పుడు వారు చేసిన తప్పేంటో తెలుసా? వారు వాడింది ఆ మెరాకిల్ కెమికలే. ఏ విధంగా ఆ కెమికల్ చెట్టును నాశనం చేసిందో, ఆడిన ఆ చిన్న అబద్ధం, ఆ తొందరపాటు వల్ల రిలేషన్స్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్లో పొందినటువంటి విజయం లాంగ్ టైంలో ఎప్పుడూ నిలబడదు. మీకు మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది అనిపిస్తే కామెంట్లో తెలియచేయండి. షార్ట్ కట్గా ప్రయత్నం చేసి ఎంత లాస్ అయ్యారన్నది మీ యొక్క కామెంట్ అనేక మందికి ఒక లెసన్ కావచ్చు. లైఫ్లో రియల్ సక్సెస్ కావాలంటే కావాల్సింది షార్ట్ కట్ కాదు, కమిట్మెంట్ కావాలి. స్లోగా అయినా సరే స్ట్రాంగ్గా బిల్డ్ అయిన సక్సెస్ మాత్రమే లైఫ్ టైం నిలబడుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? హార్డ్ వర్క్కి ఆల్టర్నేట్ లేదు, షార్ట్ కట్కి గ్యారంటీ లేదు. టెంపరీ సక్సెస్ కావాలంటే షార్ట్ కట్ వే ఉంది, అదే పర్మనెంట్ సక్సెస్ కావాలంటే డిసిప్లిన్తోనే వస్తుంది. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసము మీరు లేనిపోయిన గొప్పలు చెప్పడం కూడా ఒక విషయం లాంటిదే. ఏ రోజైతే ఆ ముసి తొలగిపోతుందో ఖచ్చితంగా ఆ బంధం చచ్చిపోతుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు సిగరెట్ తాగడం, మందు తాగడం కూడాను మెరాకిల్ కెమికల్స్ లాంటివి. ఆ క్షణానికి మాత్రమే రిలీఫ్లా అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్లో మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. మరి మీ లైఫ్లో సక్సెస్ కోసం మీరు ఎంచుకున్న ప్రాసెస్ ఏంటో కామెంట్లో తెలియచేయండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షార్ట్ కట్ ద్వారా వచ్చే నష్టాల గురించి కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.